ఈ మిథునరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగానే ఉంది. సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. అనుకున్న పనులు అవ్వట్లేదని బాధ కూడా అధికంగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. ధైర్యానికి తగ్గట్టుగానే భగవన్నామం చేసుకోవాలి. భగవన్నామం చేసుకుంటూ ప్రతి పని కూడా మనం చేసినట్లయితే అన్ని విధాలు కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇబ్బంది ఉండదు. ఈ మిథునరాశులకి గురుకులం చాలా బాగుంది. వెళ్ళాల్సిన ఉన్నప్పటికీ కూడా మీరు భయపడకండి. భయపడకుండా ముందుకు వెళ్ళండి. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. అన్ని సమస్యలు కూడా ఇంటిగా సాల్వ్ అయిపోతాయి. అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. ఇలాంటి దోషాలు ఉన్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోవటం, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, ఈ రెండింటి మించి ఇంకోటి ఏమీ లేదు. ఇలా చేసినట్లయితే ఒక దేవుడి స్వామివారు ఇప్పుడు మన దోషంలో ఉన్నాం, ఈ దోషానికి పరిహారం చేయాలి. అలాగే హెల్త్ బాగాలేకపోతే ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నామో ఈ పరిహారం కూడా అంతే. అది ఏంటి మీరాస్ వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఈజీగా తీరిపోతుంది. ఇబ్బంది అంటే ఉండదు. మనం ఇప్పటి వరకు మేషం నుంచి మిథునరాశి వరకు రాష్ట్రం చూసినాం కదా. మరలా వచ్చే వరకు కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాలు భవంతు.